నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నాడు సార్. మీరు డయల్ చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పనిచేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు ఆ వెదవ గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తిగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు, వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి, వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పాలేరుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు పాలేరులతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్, కమీన్, కుత్తే, కట్మల్, దుష్మన్ ఏమేమి అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టించాడు. పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసం అని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? 9848 పోలీసులు అలా చేయరు. చెయ్యరా? ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. తేజ రా. జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరేంటి? సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చూడలేదు, క్లియర్ గా వినపడుతోంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే గారు క్యాబినెట్ అది నడుపుతూ తేజ సార్, క్యాబినెట్ నడుపుతున్న రాస్కెల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసుల్ని తరిమి కొట్టండి. ఎస్ సార్. గో. వీడే సార్ ఇక్కడ క్యాబినెట్ నడిపేది. తేజ సార్, ఆ సురేష్ ని దామోదరాన్ని 2 నిమిషాలు నా ముందు ఉంచాలి. హలో. హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి? నాకేం చూడలేదండి, మీరు సుబ్బారెడ్డి బ్యాంక్ ఎంప్లాయ్, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ అది నడుపుతూ 9848 అంటే నువ్వు పోలీస్ కాల్కి రెస్పాండ్ అవుతావు కానీ పబ్లిక్ కాల్కి రెస్పాండ్ అవ్వవు అనమాట. ఒక్కసారి క్షమించండి సార్. రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్కి రా, బద్మాష్. తేజ సార్, వీళ్ళకి కాకి బట్టలు ఎలర్జీ లాగా ఉన్నాయి, తీసేసి క్యాబినెట్ డ్రెస్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా. వీళ్ళతో క్యాబినెట్ చేయిద్దాం. సార్ డాన్స్ పెద్దగా రాదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా, పోకిరిలో మహేష్ బాబు చేస్తాడు చూడు. తేజ సార్, నెక్స్ట్ పార్ట్ ఏ పిక్చర్ లోది? బొమ్మరిల్లు సినిమాలో సార్. మా బాధ్యతలు మాకు గుర్తు చేశారు కదా, సార్ ప్లీజ్ సార్. బాకీ పని చేసేవాడు కూడా కాకి బట్టలు వేసుకుని నిజాయితీగా పాకి పని చేస్తాడు. కానీ మీలాంటి పోలీసులే కాకి పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక నుంచి అయినా పోలీసులా మసులుతారో లంగా వెధవల్లా మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ. ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులు ఉన్నారనో, ముఖ్యమంత్రులు ఉన్నారనో, ప్రధానమంత్రులు ఉన్నారనో కాదు, పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో.